ఢిల్లీ కేంద్రంగా నీట్ లీకేజ్ మీద అయితే విద్యార్థులు సాధించిన పోరాటం మీద మనతో మాట్లాడడానికి ఇప్పుడు ప్రముఖ సింగర్ జయసూర్య గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చెప్పండి అన్న. మరి ఈ రోజు ఇక్కడ గన్ పార్క్ దగ్గర కూడా మీరు కూడా వాళ్ళకి విజయోత్సవంగా మీరైతే వాళ్ళకి మద్దతుగా మాట్లాడుతున్నారు కదా. మరి ఇప్పుడు వాళ్ళు చేసుకున్నటువంటి ఉద్యమానికి మీరు ఎట్లా నిదర్శనంగా చెప్తారు? మరి వాళ్ళు అంటే కంప్లీట్ గా విద్యార్థులు అనుకుంటే, వాళ్ళు పూనుకుంటే, వాళ్ళ కోపం వస్తే శాంతియుతంగా వాళ్ళు ఎట్లా సాధిస్తారనేది మనం ప్రత్యక్షంగా చూసినాం. ఇదేం కొత్త కాదు. విద్యార్థులు ప్రజా ఉద్యమాలలో వచ్చి వాళ్ళు సాధించినటువంటి విజయాలు గతం లోపల అనేకం ఉన్నాయి. అవన్నీ కూడా వాటి యొక్క వారసత్వం లోపటిని ఈరోజు కూడా మీ ఎవ్వలకు తలవంచం, ఎవరికి సమాధానం చెప్పం, మాది ఒక నియంతృత్వ ధోరణి, మేము ఇంతే అని చెప్పి బహిరంగంగా చెప్పుకునేటటువంటి బీజేపీకి ఒక పెద్ద చెంపపెట్టు లెక్క ఈరోజు వాళ్ళు సమాధానం చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విద్యార్థుల యొక్క విజయం, ఈ విజయాన్ని కొన్ని పార్టీలు కూడా వాళ్ళ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ లెక్క ఇది ఏదో రాహుల్ గాంధీ విజయం, రాహుల్ గాంధీ పోరాటం చేస్తేనే ఇవాళ విద్యార్థులకు అది సాకార ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు దయచేసి ఆ పార్టీలు మానుకోవాలి. ఇది కంప్లీట్గా విద్యార్థుల విజయం. వాళ్ళ యొక్క సిజేపీ కావచ్చు, మెయిన్గా దానికి నాయకత్వం వహించి, విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించి సిజేపీ లీడ్ చేసింది. మిగతా ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీలు కావచ్చు, లేకపోతే ప్రకాష్ రాజ్ లాంటి యాక్టర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా కంప్లీట్గా వాళ్ళకు మద్దతు ప్రకటించడం, అండగా నిలబడడం, ఇదంతా కూడా వాళ్ళని దేశద్రోహులని, యాంటీ నేషనల్స్ అని, వాళ్ళకు మద్దతుదారులమైనటువంటి మాలాంటి వాళ్ళని కూడా యాంటీ నేషనల్స్, దేశద్రోహులు, అర్బన్ నక్సలైట్ లాంటి వివిధ రకాలుగా విమర్శించడం, ట్రోల్స్ చేయడం, తిట్టడం, అమ్మన బూతులు తిట్టడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మేము ఒకటి చెప్తా ఉన్నాం, తెలుగు లోపల, తెలంగాణ లోపల వాస్తవానికి ఒక బాధ ఏంటంటే తెలంగాణ నుండి ఉద్యమం లోపల భాగస్వామ్యం చాలా తక్కువ ఉన్నది. మనం గమనిస్తే తక్కువ మంది పిల్లలు ఇక్కడ క్లైమేట్ ఫ్రంట్, ఎన్వైర్న్మెంట్ యాక్టివిస్టులు మాత్రమే కొంతమంది అక్కడికి పోయిర్రు. అంతకు మించి అధిక శాతం మంది విద్యార్థులు అక్కడ భాగస్వామ్యం కాలేకపోయారు. ఈ ఉద్యమానికి సంబంధించి ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు, అంటే ఇక్కడ కొంతమంది పోలేక ఇబ్బంది పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, మద్దతు తెలిపినటువంటి విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు మినహాయించి మిగతా విస్తృతంగా విద్యార్థులందరూ కూడా ఒక చోటుగా రావాలి, అందరూ కూడా గుమిగూడాలి. మనందరం కూడా తెలంగాణ లక్ష్యాలు మనం భౌగోళికంగా వచ్చింది కానీ ఇంకా సామాజిక తెలంగాణ రాలేదు. కాబట్టి ఖచ్చితంగా ఆ అంశాల కోసం మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం. దేశానికి ఉన్నటువంటి ప్రధానమంత్రి యుగ పురుషుడు, ఎవరికి భయపడడు, తల వంచడైనటువంటి మాటలు అయితే వినిపించినాయి. మరి దీని వెనకాల ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి దిగి వచ్చి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించారు. మరి దీని వెనకాల ఏమైనా మాస్టర్ ప్లాన్ ఏమైనా ఉందా? మరి అంటే పూర్వం రాజులను దేవత లెక్క గొలిచేటోళ్ళు. ఇది రాజరికం కాదు, ఇది ఫాసిజం కాదు, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజలకు జీతగాళ్ళే, ఎవ్వరు యుగ పురుషులు కాదు, ఎవ్వరు ఈ దశాబ్ద పురుషులు కాదు, శతాబ్ద పురుషులు కాదు. ఇవన్నీ కూడా, ఈ మాటలన్నీ కూడా ఏంటంటే నాయకుడిని ఇట్లా లేపడానికి, బలోపేతం చేయడానికి, ఒక మనిషి కేంద్రంగా నాయకత్వం సృష్టించడానికి ఈ రకంగా మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు నరేంద్ర మోడీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, గతంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే, ఇప్పుడు ఎన్టీఆర్ను కూడా యుగ పురుషుడు అని అన్నారు. యుగ పురుషుడు లాస్ట్కి ఎట్లా చనిపోయిండో మనం చూసినాం. కాబట్టి ఎవరైనా సరే మానవ మాత్రులే. మానవ మాత్రులు వారి వారి యొక్క ఆలోచనలు బట్టి, విధానాలని బట్టి, వాళ్ళ యొక్క నిబద్ధతను బట్టి, వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని బట్టి వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు కావచ్చు. అంతేగాని యుగ పురుషులు సత్యహరిశ్చంద్రులో లేకపోతే శ్రీరామచంద్రులో కారు ఎన్నటికి కూడా కాలేరు. నేను కూడా యువతకి ఏం చెప్తానంటే, భక్తి ఉండడం తప్పు కాదు, భక్తి భగవంతుని మీద ఉండాలి, నాయకుల మీద ఎందుకు, పార్టీల మీద ఎందుకు. కాబట్టి ఇది ఇప్పుడు ఈరోజు ఒక ఆరంభమైంది. ఇది ఒక ఆరంభ దశ. విద్యార్థుల యొక్క ఈ ప్రశ్నలకు ఇప్పటిదాకా మనదాకా భయపడ్డారు కదా, ఇదంతా కూడా ఒక ఆరంభ దశ అనేది ప్రారంభమైంది. కాబట్టి ఇది ఇంకా ఎవాల్యుయేట్ అవుతుంది, పరిణామక్రమం చెందుతుంది. ఖచ్చితంగా ఉంటుంది. తెలంగాణ లోపల విద్యార్థుల ఉద్యమం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ కూడా జెన్జీ అనేది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ప్రభుత్వం ఏ రకంగానైతే నిర్లక్ష్యం చేస్తున్నదో విద్యారంగం మీద, వైద్య రంగం మీద, వాటన్నింటి మీద కూడా ఖచ్చితంగా విద్యార్థులు పోరాటం చేస్తారు. ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, ఈ దోపిడి దొంగల అంతం వరకు విద్యార్థుల పోరు ఆగదు 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 ఆగదు, విద్యార్థుల పోరు ఆగదు. సీమల దండులు గదిలినై, ఆ పాముకు గుండెలు అదిరినై, మేక పొట్టేండ్లు దునికినై, ఆ తోడేళ్లు తోక ముడిసినై, ఆవుల మందలు గదిలినై,
ఆ పులులు పరుగులు తీసినై ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు ఈ దోపిడి పాలనాంతం వరకు విద్యార్థుల పోరు ఆగదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థుల యొక్క ఇప్పుడు ఇది అయింది, ఇక రూపుదిద్దుకుంటది. ఖచ్చితంగా విద్యార్థులు విజయం సాధిస్తారు తెలంగాణలో కూడా ఆశిస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఉద్యమంలో అయితే విద్యార్థులు అయితే పోరాటంలో భాగంగా విద్యార్థులు విజయం సాధించారు. దీని వెనుకల మద్దతు ఇచ్చిన పార్టీలు కాదు, పార్టీలు కేవలం మద్దతు మాత్రమే ఇచ్చినాయి. పార్టీలు అక్కడ యుద్ధం చేయలేదు అనేటువంటి మాటలు అయితే ఇక్కడ మనకి ప్రముఖ సింగర్ ఉన్నటువంటి జయసూర్య గారు అయితే చెప్తున్నారు. చూస్తుందండి వేద టీవీ. కెమెరా పర్సన్ నరసింహతో నేను సీతారాం గన్పాల్.